ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది ఈరోజు. ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపంగా అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి, ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు, దీని గురించి చెప్పక్కర్లేదు. సినిమా బాగాలేకపోతే ఎలాగో చూడరు, మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి. అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు, ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి, అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది, దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాము, ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకళ్ళిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒకరి చేత యాక్ట్ చేయించాం ఒకరి చేత. కానీ పాపీ డియోల్ సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్, ఎంత కన్విక్షన్తో చేసిన, అప్పటికే ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు, ఇంకా ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందం వచ్చింది. ప్రతిపాదించిన ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి, ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను. భవిష్యత్తులో అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అన్నీ నా చేతిలో ఉండవు కదా, అందరూ చెప్తాను. కూడా ఎవరు లేరు, నేను వచ్చి చాలాసేపు కార్లోకి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నేను డిప్యూటీ సీఎం మీద పొగలు వచ్చేస్తాను మీరు అంటారు.